अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम సూరా 62 అల్ జుమ్మాహ్ 1-11 ఆయాతులు. అల్ జుమ్మాహ్ అనగా శుక్రవారం. పరిచయం. శుక్రవారం నాటి సామూహిక ప్రార్థనలను, వాటి వల్ల వనగూడే ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక ప్రయోజనాలను ఇందులో తెలియజేయడం జరిగింది. 9వ ఆయాతులో వచ్చిన జుమ్మాహ్ శుక్రవారం అన్న పదాన్నే దీనికి పేరుగా పెట్టడం జరిగింది. అల్లాహ్ సమస్త మానవాళి కొరకు దైవ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు సల్లంను పంపించాడని, మానవాళికి దివ్య ఖురాన్ బోధించడానికి, వివేక వచనాలు నేర్పడానికి, అల్లాహ్కు భాగస్వాములు కల్పించే చెడు నుంచి వారిని ప్రక్షాళనం చేయడానికి ఆయన్ను పంపించాడని ఈ సూరా తెలియజేసింది. ఇస్లాం అల్లాహ్ తరపున మానవాళికి లభించిన దైవానుగ్రహం. ముస్లింలు దివ్య ఖురాన్ బోధనలకు దృఢంగా కట్టుబడాలని ఈ సూరా బోధించింది. యూదుల మాదిరిగా దివ్య సందేశాన్ని పొంది కూడా దాన్ని విడిచిపెట్టి సత్యానికి విముఖులయ్యే వైఖరి చూపరాదని చెప్పడం జరిగింది. శుక్రవారం నాటి సాముదాయిక ఆరాధనకు సంబంధించిన నియమాలను ఈ సూరా తెలియజేసింది. ఉమ్మడిగా, బహిరంగంగా అందరూ సమైక్యంగా చేసే ఈ ఆరాధన ముస్లింల సమైక్యతకు చిహ్నం. నమాజు సమయం కాగానే చేస్తున్న పనిని వదిలేసి శుక్రవారం నమాజుకై ఇవ్వబడిన పిలుపునకు జవాబివ్వాలి. నమాజు పూర్తి కాగానే అక్కడి నుంచి తిరిగి తమ తమ పనులకు వెళ్ళిపోవాలి. అల్లాహ్ను తరచూ స్మరిస్తూ ఉండడం ద్వారా విజయాలు సాధించాలి. ఆయా నంబర్ 1. భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం శుక్రవారం నమాజులో సూరయా జుమ్మా, సూరయా మునాఫికూన్ పారాయణం చేసేవారు. సహీ ముస్లిం జుమ్మా ప్రకరణం. అయితే శుక్రవారం నాడు రాత్రి ఇషా నమాజులో ఈ సూరా పఠనానికి సంబంధించి ప్రామాణిక హదీసులు లేవు. అయితే ఒక బలహీన ఉల్లేఖనంలో ఈ ప్రస్తావన ఉన్నది. లిసానుల్ మీజాన్ లీ ఇబ్న్ హజర్. శుక్రవారం రాత్రి అంటే ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం గురువారం తర్వాత వచ్చే రాత్రి అన్న విషయాన్ని పాఠకులు గమనించాలి. ఆయా నంబర్ 2. ఆయనే నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకుముందు వారు స్పష్టమైన మార్గ విహీనతకు లోనై ఉండేవారు. నిరక్షరాస్యులు ఉమ్మీయీన్ అంటే అరబ్బులు. వారిలో అత్యధికులకు చదవటం, వ్రాయటం రాదు. మహాప్రవక్త సల్లల్లాహు సల్లంను దేవుడు పంపినది సకల జనుల కోసమే అయినప్పటికీ మొట్టమొదట ఆయన సల్లల్లాహు సల్లం దైవ సందేశం అందజేసినది ఈ చదువురాని అరబ్బులకే. ఆ విధంగా దేవుడు ఈ పామరులపై ప్రత్యేకంగా దయతల్చాడు అని చెప్పటం ఈ ఆయతు ఉద్దేశం. ఆయా నంబర్ 3. ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా ఆ ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన అల్లాహ్ గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. ఆ ఇతరులు ఎవరు అంటే వారు అరబ్బులకు పొరుగున ఉన్న పారసీకులు, అరబ్బేతర జాతులు. ప్రళయదినం వరకు మహాప్రవక్త సల్లల్లాహు సల్లంను విశ్వసించే వారంతా ఇందులోకి వస్తారు. సహాబా తర్వాత ప్రళయం వరకు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం విశ్వసించే అరబ్బేతర జాతుల వాళ్ళందరూ ఈ ఆయతు భావ పరిధిలోకి వస్తారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఉదాహరణకు రోమనులు, మంగోలులు, సూడానీలు, తురుష్కులు, మొఘలులు, కుర్దులు, చైనీయులు, భారతీయులు అందరికీ ఇది వర్తిస్తుంది. అంటే ఆయన సల్లల్లాహు సల్లం దైవ దౌత్యం ఈ జాతులందరికీ చెందినది. ఈ విధంగా ఎవరు విశ్వసించినా వారందరూ ముస్లిం సమాజంలో కలిసిపోతారు. ముస్లిం సమాజం మొత్తం ఒకే సమాజం, ఉమ్మతే వాహిదాగా పరిగణించబడుతుంది. ఆయా నంబర్ 4. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. ఈ అనుగ్రహం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం నేపథ్యంలోనూ ప్రస్తావించబడి ఉండవచ్చు, లేక ఆయన్ని విశ్వసించిన అనుయాయులందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా ప్రస్తావించి ఉండవచ్చు. ఆయా నంబర్ 5. తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలని ఆదేశించబడినప్పటికీ దానికి అనుగుణంగా ఆచరించని వారి ఉపమానం ఎన్నో గ్రంథాలు వీపుపై మోపబడిన గాడిద లాంటిది. అల్లాహ్ వాక్యాలను ధిక్కరించిన వారి దృష్టాంతం చాలా చెడ్డది.
దుర్మార్గజనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. అస్ఫార్ అనే పదం సిఫ్రుకు బహువచనం. పెద్ద గ్రంథం అని దీని అర్థం. మనిషి ఒక గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు దాని అర్థాల్లో ప్రయాణం సఫ్ర్ చేస్తాడు, విహరిస్తాడు. అందుకే గ్రంథాన్ని సిఫ్రుగా వ్యవహరిస్తాడు. ఫతహుల్ ఖదీర్. ఆచరణ లోపించిన యూదులను ఇక్కడ పుస్తకాలు మోసే గాడిదతో పోల్చటం జరిగింది. తన వీపుపై మోపబడిన పుస్తకాలలో ఏం ఉందో గాడిదకు తెలియదు. చివరకు తాను మోస్తున్నది పుస్తకాలో చెత్తా చెదారమో కూడా దానికి తెలీదు. ఈ యూదుల వ్యవహారం కూడా అలాగే ఉంది. వారు తౌరాతు గ్రంథాన్నైతే మోస్తూ ఉన్నారు. ఆ గ్రంథాన్ని తాము చదివినట్లు కంఠస్థం చేసుకున్నట్లు కూడా లోకానికి నమ్మబలుగుతారు. కానీ దాన్ని అర్థం చేసుకోవటం కానీ దానికి అనుగుణంగా ఆచరించడం కానీ చేయరు. పైగా అందులో ప్రక్షిప్తాలకు మార్పులు చేర్పులకు పాల్పడతారు. అందువల్ల వీరు వాస్తవానికి గాడిద కన్నా హీనులు. ఎందుకంటే గాడిద పుట్టుకతోనే బుద్ధి వివేకాలు లేని జంతువు. కానీ వీళ్ళు అలా కాదే. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా తమ తెలివితేటల్ని బుద్ధి వివేకాలను ఉపయోగించడం లేదు. అందుకే వీళ్ళ దృష్టాంతం చాలా చెడ్డదని అనబడింది. వాళ్ళు పశువుల్లాంటి వారు, వాటికన్నా ఎక్కువగా మార్గవిహీనులు. ఆరాఫ్ 179 అని వేరొక చోట అనబడింది. అయితే ఈ ఉపమానం దివ్య ఖురాన్ని చదివి దాన్ని కంఠస్థం చేసుకొని దాని అర్థాన్ని ఆకళింపు చేసుకొని తదనుగుణంగా ఆచరించని ముస్లిం విద్వాంసులు కూడా వర్తిస్తుంది. ఆయన నంబర్ 6. ఓ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం వారికి ఈ విధంగా చెప్పు. ఓ యూద జనులారా, ఇతర జనుల కన్నా మీరే అల్లాహకు ప్రేమైన వారన్నది మీ తలంపు అయితే మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఈ సవాలును స్వీకరించండి. ఉదాహరణకు మేము కుమారులం, ఆయనకు ప్రీతిపాత్రులం. అల్-మాయిదా 18 అని వారు అనేవారు. యూదులు క్రైస్తవులు కాని వారెవ్వరూ స్వర్గంలోకి పోలేరు అని కూడా వారు ఎద్దేవా చేసేవారు. అల్-బకరా 111. అంటే దేవునికి ప్రీతిపాత్రులమని మీరు అంతగా గర్వపడుతున్నప్పుడు మరణానంతర జీవితం కొరకు మీరు వేగిరపడాలి కదా. వెనుకాడుతున్నారెందుకు? ఎందుకంటే తమకు ఎలాగూ స్వర్గం లభిస్తుందని వారంటున్నారు కాబట్టి. స్వర్గానికి పోయేవాడు సాధారణంగా దానికోసం ఆరాటపడతాడు. ముబాహలా నేపథ్యంలో ఈ ఆయత అవతరించిందని హాఫీజ్ ఇబ్న్ కసీర్ గారు అభిప్రాయపడ్డారు. ఓ యూదులారా, ముహమ్మద్ సల్లల్లాహు సల్లం దైవ దౌత్యాన్ని గనక మీరు త్రోసిపుచ్చుతున్నట్లయితే దైవ సమక్షంలో ప్రీతిపాత్రులుగా నిలిచేది మీరేనన్నా మీ తలంపు సత్యమైతే ముస్లింలతో కలిసి ముబాహలా చేయడానికి సిద్ధపడండి. అంటే ముస్లింలు యూదులు కలిసి దైవ సమక్షంలో నిలిచి, ఓ అల్లాహ్, మా ఇరు వర్గాలలో ఎవరు అసత్యవాదులో వారిని మృత్యువాతన పడవేయి అని ప్రార్థించాలి. వివరాలకు అల్-బకరా సూరా 94వ వచనానికి ఇవ్వబడిన వివరణను చూడండి. ఆయన నంబర్ 7. వారు తమ చేజేతులా చేసుకున్న అకృత్యాల కారణంగా వారెన్నటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాహ్కు బాగా తెలుసు. పాప కార్యాలలో వారు అగ్రగాములు. దైవ గ్రంథాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం నిస్సిగ్గుగా మార్చినవారు. అందువల్ల దైవ సన్నిధిలో నిలబడే ధైర్యం వారికి లేదు. ఆయన నంబర్ 8. వారికి చెప్పు, ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవడం ఖాయం. ఆ తరువాత మీరు రహస్య బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింటినీ మీకు తెలియజెబుతాడు. ఆయన నంబర్ 9. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కొరకు అజా పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ఇంతకీ ఈ అజాన్ పిలుపు ఎలా ఇవ్వాలి, ఏ వాక్యాలతో ఇవ్వాలి? ఈ వివరాలు ఖురాన్లో ఎక్కడా లేవు. హదీసు ద్వారానే అది మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే హదీసు లేకుండా ఖురాన్ అర్థం చేసుకోవడం కానీ ఆచరించడం కానీ సంభవం కాదు. జుమ్మాను జుమ్మా అని అనటంలోని ఔచిత్యం ఏమిటంటే ఆ రోజు దేవుడు సమస్త వస్తువుల సృష్టి కార్యాన్ని పరిపూర్తి గావించాడు. ఆ విధంగా ఆ రోజు సృష్టితాల సమీకరణ జరిగింది. లేదా ఆ రోజు సామూహిక నమాజు నిమిత్తం సమావేశం జరుగుతుంది. అందువల్ల కూడా దానికి జుమ్మా సమావేశం రోజు అని పేరు వచ్చింది. ఫతహుల్ ఖదీర్. ఫసావ్ పరిగెత్తండి అంటే
నమాజు కోసం పరుగులు తీస్తూ రమ్మని దీని అర్థం కాదు. అజాన్ పిలుపు ఇవ్వగానే మీ క్రయ విక్రయాలను, దైనందిన వ్యవహారాలను విడనాడి నమాజు కోసం సిద్ధం కండి అని అర్థం. ఎందుకంటే నమాజు వరకు పరిగెత్తుతూ రావటం నిషిద్ధం. హుందాగా, సౌమ్యంగా నమాజుకు రావాలని తాకీదు చేయబడింది. సహీ బుఖారీ కితాబుల్ అజాన్, సహీ ముస్లిం కితాబుల్ మసాజిద్. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి అన్న వాక్యం ఆధారంగా కొంతమంది శుక్రవారం నమాజు పట్టణ ప్రజలకు మాత్రమే పరిమితమని, పల్లెవాసులకు ఈ ఆజ్ఞ వర్తించదని, ఎందుకంటే క్రయ విక్రయాల పట్టణాల్లో మాత్రమే జరుగుతాయని వాదించారు. కానీ ఈ వాదన సహేతుకం కాదు. ప్రపంచంలో క్రయ విక్రయాలు జరగని గ్రామం ఏదీ లేదు. కనుక ఈ వాదన సత్యదూరం. ఇక్కడ క్రయ విక్రయాలంటే ప్రాపంచిక లావాదేవీలు, వ్యవహారాలని అర్థం. అవి ఎలాంటివైనా సరే లావాదేవీల క్రిందికే వస్తాయి. కాబట్టి శుక్రవారం నమాజుకై పిలుపు ఇవ్వబడగానే వాటన్నింటినీ త్యజించాలి. వారు పట్టణవాసులైనా, పల్లెవాసులైనా, వ్యాపారస్తులైనా, రైతులైనా, ఉద్యోగులైనా, ఎవరైనా సరే. ఆయన నంబర్ 10. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇక్కడ దైవానుగ్రహం అంటే వర్తకం, ఉపాధి, జీవన భృతి అని భావం. శుక్రవారం నమాజు ముగిసిన పిమ్మట మీరు మీ దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నులు కండి. దేవుడు మీకోసం నిర్ణయించిన కృపను వెతకండి. ఆ రోజంతా మీరు పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నమాజు వేళల్లో మాత్రమే వాటిని త్యజిస్తే సరిపోతుంది. ఆయన నంబర్ 11. జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరిగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలో కెల్లా ఉత్తముడు. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారం నాడు మస్జిదులో ప్రసంగిస్తుండగా మదీనాలో ఒక వర్తక బిడారు వచ్చింది. ఈ సంగతి తెలియగానే కొంతమంది క్రయ విక్రయాల నిమిత్తం బయటికి పరుగులు తీశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తున్నారన్న ధ్యాస కూడా వారికి లేకపోయింది. మస్జిదులో కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. అప్పుడు ఈ ఆయత అవతరించింది. సహీ బుఖారీ జుమ్మా సూరా వ్యాఖ్యానం, సహీ ముస్లిం జుమ్మా ప్రకరణం. వ్యాపారం ఒక ధర్మసమ్మత విషయం. పైగా ఒక కోణం నుంచి చూస్తే మనిషి బ్రతుకు తెరువు కోసం కష్టపడడం విధి అనే చెప్పాలి. అలాంటి విధే జుమ్మా ఖుత్బా సమయంలో వారింపబడుతున్నప్పుడు ఇక క్రీడలు, వినోదాలు, ఇతర వ్యాపకాలు అధర్మం అన్న విషయంలో లేసమైన సందేహం ఉండరాదు. నిలబడి ఉన్న స్థితిలోనే అని చెప్పటాన్ని బట్టి జుమ్మా ప్రసంగం నిలబడి ఇవ్వటం సంప్రదాయం అని తెలుస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 ప్రసంగాలిచ్చేవారని, 2 ప్రసంగాలకు మధ్య కొద్దిసేపు ఆయన కూర్చునేవారని, ప్రసంగంలో ఆయన ఖురాన్ పఠించేవారని, ప్రజలకు హితబోధ చేసేవారని హదీసు ద్వారా తెలుస్తుంది. సహీ ముస్లిం కితాబుల్ జుమ్మా అంటే అల్లాహ్కు, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయులై ఉన్నందుకు అల్లాహ్ సన్నిధిలో లభించే గొప్ప పుణ్యఫలం. మీరు మస్జిదును, జుమ్మా ప్రసంగాన్ని సైతం వదిలి ఏ వస్తువుల వైపు పరిగెత్తుతున్నారో అవి చాలా అల్పమైనవి. కాబట్టి మీరు ఉపాధి కోసం అల్లాహ్నే వేడుకోండి. ఆయనకు పూర్తిగా విధేయత కనపరచండి. మీరు వినమ్రతతో ఆయన వైపు మరలి ఆయన్ని అర్థించడమే ఉపాధి సముపార్జనకు అత్యుత్తమ సాధనం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.